అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రేపు వచ్చేస్తున్నారు. అదేంటి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకే కదా రావాలి, వచ్చేస్తున్నారు అనేది కూడా పెద్ద వార్తేనా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అది వార్తే. ఎందుకనేది మీకు తెలుసు, చర్చిస్తున్న మాకందరికీ తెలుసు. అయితే గత కొన్ని రోజులుగా అసెంబ్లీ జరుగుతూ ఉంటే, అంటే ఇప్పుడు కాదు, కొన్ని సెషన్స్ జరుగుతూ వచ్చాయి. ఈ సెషన్స్లో వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు, కేవలం రిజిస్ట్రీ ఆఫీస్ వరకు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళుతున్నారు. రావాల్సిన ఇన్సెంటివ్స్, జీతాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ల్యాప్టాప్లు అవి ఇవి తీసుకెళ్తున్నారు. కానీ హాల్లో, అసెంబ్లీ హౌస్లో మాత్రం కనబడడం లేదు. సో వాళ్ళు టెక్నికల్గా వచ్చినట్టే నమోదవుతుంది, కానీ హౌస్లో కనబడడం లేదు. రేపు హౌస్లో కూడా కనబడతారు గవర్నర్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అనేది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. సరే, రిజిస్టర్లో సంతకాలు పెట్టారు కదా, వాస్తవానికి టెక్నికల్గా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 60 రోజులుగా రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్నారా అని అనుకోవడానికి లేదు. కానీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నట్టు? ప్రతిపక్ష హోదా లేనిది రామని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలని ఈసారి నిర్ణయం తీసుకున్నారు? అఫ్సర్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. భీష్మించు కూర్చున్నారు కదా ఒక రకంగా, అసెంబ్లీకి రాము ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా అని. తర్వాత టెక్నికల్గాను ఇబ్బంది లేదు, ఎలాగూ వచ్చి సంతకాలు పెడుతున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. మరి ఇంకా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనుకోవాలి? మామూలుగా మనకి చాలా ఎక్కువగా వాడుకలో ఉన్న ఒక సామెత ఉంది. పెట్టనం ఎటు పెట్టదు, పెట్టే బొచ్చుముండకి ఏమైందని అంట ఒక బెచ్చగాడు. అతను రోజు ఒక గల్లీలో అడుకోవడానికి వెళ్తాడు. ఒక ఆమె ఇంటికి వెళ్ళగానే పా అని కసురుకుంటుంది, ఆ పని వెళ్ళిపోతాడు మెలకుండా. ఇంకొక ఆమె ఇతను వెళ్ళి భిక్షం అడగగానే ప్రతిరోజు ఆమె ఏ పని మీద ఉన్నా వచ్చి అతనికి భిక్షం పెట్టేది. యథావిధిగా ఆ రోజు కూడా ఆమె చేత కసిరించుకొని పక్కింటికి వెళ్ళాడు, రోజు పెట్టి ఆమె ఇంటికి. ఆ రోజు ఆమె అనారోగ్యంతో ఉందో లేదు, ఇంట్లో చుట్టాలుండి ఏ పనుల మీద ఉండి వంట చేయటం సాధ్యపడలేదో, ఆ రోజు ఆమె ఇవాళ చేయి ఖాళీ లేదులే పైకి పోయిరా అందంట. ఎక్కడ లేని కోపం వచ్చేసింది ఇతనికి. పెట్టే ఆమె ఎటు పెట్టదు, పెట్టే బొచ్చుమండకి ఏమైందంటే ఆమె ఎటు పెట్టదు, నువ్వు పెడతావని నమ్మకంతో వస్తున్న రోజు నేను ఇక్కడికి, ఇవాళ నువ్వు పెట్టకపోతే నా పొజిషన్ ఏంటి అని. ఇవాళ సభకి హాజరు కానీ జగన్మోహన్ రెడ్డి అన్నమాట వాళ్ళు ఎటు సభకి హాజరు కారని చెప్పని ప్రిపేర్ అయిపోయాం మెంటల్గా మనందరం కూడా. సభకు హాజరయ్యే 124 మంది ఉన్నారు, వీళ్ళ గురించి చర్చ లేదు. వాళ్ళు ఎప్పుడో రాక ఒకరోజు కొద్ది గంటల పాటు అట్లా విజిటింగ్ ప్రొఫెసర్స్ లాగా వచ్చి వెళ్తాము అని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే దాని గురించి పేపర్లో ఓహో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అసెంబ్లీకి వస్తున్నారు, ప్రజల చేత శాసనసభ్యులుగా ఎంపిక కాబడేది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా రాజకీయ పక్షాలు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయ్యి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ను నిర్వహించే ఎన్నికల్లో పాల్గొని ప్రజల చేత వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేతులు జోడించి 5 సంవత్సరాల పాటు మీకు సేవ చేయడానికి మాకు ఆస్కారం కలిగించండి అని ప్రాధేయపడితే ప్రజలు నచ్చి మెచ్చి ఎంపిక చేసుకుంటే ఈ అవకాశం వాళ్ళకి దక్కుద్ది. రాజ్యాంగం వాళ్ళకి నిర్దేశించిన విధి శాసనాల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. అది నువ్వు ఏ విధంగా అవుతావు అనేది ఎవరి పాత్రలో వాళ్ళకి ప్రత్యేకంగా నిర్వచించబడ్డి, ఏ పార్టీకి అయితే మెజారిటీ దక్కుద్దో వాళ్ళు పాలకులుగా ఉంటారు, ఏ పార్టీకి అయితే మెజారిటీ దక్కదో వాళ్ళు ప్రభుత్వం చేసే ఈ పాలనలో ఉన్న లోపాలని ఎత్తి చూపాలి, వాళ్ళకి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలి. ఇది రాజ్యాంగం నిర్వచించిన విధులు. అందరూ హౌస్లో సభ్యులే, అందరూ ప్రజల చేత ఎన్నిక కాబడిన వాళ్ళే. వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించాలి,
వాళ్ళని నెగ్గించిన ప్రజలకి ప్రతినిధులుగా వాళ్ళు వ్యవహరించాలి. సేవ చేస్తాం మేము, 5 సంవత్సరాలు మీకు సేవకులుగా ఉంటాము అని చెప్పని ప్రజల చేత ఎంపిక కాబట్టి, అలా సేవ చేసే క్రమంలో లక్షలాది మంది ప్రజలకు సేవకులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని మర్యాదలు, కొన్ని హక్కులు, కొన్ని ప్రివిలేజెస్ కల్పించబడ్డాయి. మరి ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తున్నారు, హక్కులను అనుభవిస్తూ ఉన్నారు. కానీ అసలు సిసలు శాసనసభలో శాసనాల రూపకల్పనలో వాళ్ళు భాగస్వాములు కావటంలా. ఇవాళ మన డే టు డే అఫైర్స్లో ఒక ఓల్డేజ్ పెన్షన్ శాంక్షన్ కావాలి అన్నా, ఏ ఊరికి రోడ్డు వేయించాలి అన్నా, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయించాలి అన్నా, ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలి అన్నా, ఎవరికి టెండర్ ఎలకేట్ కావాలి అన్నా, ఎవరికి రేషన్ డీలర్షిప్ రేషన్ కార్డు ఇవ్వాలి అన్నా కూడా ఎమ్మెల్యే అధిపాజ్ఞంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అసలు ఈ డే టు డే అడ్మినిస్ట్రేషన్కి ఎమ్మెల్యేకి సంబంధం లేదు. ఇవన్నీ మనం అదనంగా కల్పించుకుంటూ వస్తున్నా, వాళ్ళకి అదనంగా యాడ్ అండ్ అడ్వాంటేజ్గా మనం ఇస్తూ వస్తున్న అడిషనల్ ప్రివిలేజెస్ ఇవన్నీ. కానీ వాళ్ళ అసలు సిసల విధి శాసనాలు చేయటమే. ఆ శాసనాలు చేయటంలో మాత్రం భాగస్వాములు కానప్పుడు అసలు వాళ్ళకి ఈ ప్రివిలేజెస్, ఈ ప్రోటోకాల్స్, ఈ జీతభత్యాలు ఇవ్వాల్సిన నష్టమే లేదు. ఇవాళ ఈ సంస్థలో ఉద్యోగిగా మీరు మీ యాజమాన్యానికి విధులకు హాజరు కాకుండా ఫస్ట్ తారీఖు రాగానే నాకు జీతం ఇంటికి పంపేయండి అంటే పంపుతారా? పంపరుగా. అటువంటప్పుడు ఇవాళ ప్రజలు కట్టిన పన్ను నుంచి అదే సందర్భంలో ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధులుగా అనుభవించాల్సిన మర్యాదలు, హక్కులు, గౌరవాలు ఎలా పొందగలుగుతారు? వీళ్ళొక లెటర్ ఇస్తే తిరుపతిలో దర్శనాలు దక్కుతూ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళొక ఫోన్ చేసి చెప్తే ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయబోయిన వాళ్ళని కూడా వదిలిపెడతా ఉన్నారు. ఇది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా. ఏ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నువ్వు ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యావు అనేది అప్రస్తుతం. అసలు ఎమ్మెల్యే అనే పదానికి రాజ్యాంగం నిర్వచించిన విధి శాసనాల రూపకల్పనలో భాగస్వాములు అంతే, శాసన సభ్యులు. ఈ మిగిలియన్ని మనం తగిలిచ్చాం వాళ్ళకి. అటువంటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గత గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యాడు, ఇవాళ మళ్ళీ గవర్నర్ ప్రసంగానికి హాజరవుతూ ఉన్నాడు. ఇది సాంకేతికంగా వాళ్ళ హాజరుగా పరిగణించాలా, పరిగణించడం అవసరం లేదా అని అంటే నో బిజినెస్ డేగా పరిగణిస్తారు గవర్నర్ ప్రసంగాన్ని. శాసనసభ రోజువారీ కార్యకలాపాలతో సంబంధం లేని దినం అది, సంబంధం ఉన్న దినంగా దాన్ని పరిగణించరు. కాబట్టి గవర్నర్ అడ్రస్ని బిజినెస్ డేగా పరిగణించడానికి ఆస్కారం లేదు. కాబట్టి గవర్నర్ ప్రసంగానికి నువ్వు హాజరైనా కాకున్నా హాజరుగా పరిగణించడానికి సాంకేతికంగా చెల్లుబాటు కాదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. రేపటి రోజున ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 17A ఎవరి మీదైనా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అరాచకాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏదైనా 17A ద్వారా గవర్నర్ గారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి అని అంటే ఆయన ఆగ్రహ వేశాలకు ఎక్కడ గురి కావాల్సి వస్తుందో, మన పేరు మన మొహం చూడగానే టక్కున ఎక్కడ సంతకం పెట్టేస్తాడో, ఎందుకు కొద్దిగా ఆయనతోటి డిప్లొమసీ మెయింటైన్ చేస్తే పోతుంది కదా. ఆయన హాజరయ్యి ఆయన ప్రసంగించేది ఆ బడ్జెట్ సమావేశాలు ఒక సందర్భంగా, ఆ ఒక్కరోజు హాజరైతే ఎటు ప్రభుత్వాన్ని మనం శత్రువర్గంగానే భావిస్తూ ఉన్నాం. ఈయన ప్రభుత్వం అంతర్భాగం కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఆయనతోటి మనకెందుకు లడాయి? పైగా మనకందరికన్నా జ్యుడిషియరీ ఇష్యూస్ ఆయనకి ఎక్కువ తెలుసు, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా చేసి వచ్చిన ఆయన. కాబట్టి ఆయనతోటి వీలైనంత వరకు సామరస్యపూర్వకంగానే మన రిలేషన్ మెయింటైన్ చేసుకుందామని చెప్పని గవర్నర్ ప్రసంగం వరకు హాజరవుతూ ఉన్నారు. ఒక్క మాట ఇక్కడ, సారీ నేను దీంట్లో నుంచి కొంచెం బయటకు వస్తున్నా. చాలామందికి వచ్చే ప్రశ్నే ఇది. గవర్నర్ ముందు కనబడాలని 17A గురించి అటెండ్ అవుతున్నారు అని అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డినో లేదా ఎమ్మెల్యేలనో అరెస్ట్ చేసేంత సాహసం లేదా అరెస్ట్ చేయడానికి ఏదన్నా కేసులు అయితే కనుక అలాంటి పరిస్థితులకి ఈ ప్రభుత్వం వెళ్ళదు. ఉదాసీన వైఖరి, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి మాటలే మాట్లాడారు అనే చర్చే కదా ఇప్పటి వరకు జరిగింది. ఒకవేళ ఈ ప్రభుత్వం వెళితే కదా ఇంక 17A అవసరం అయ్యేది.
ఈ ప్రభుత్వం అసలు వెళ్ళదు అని కదా జనాల్లో ఉన్న చర్చ. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు, అతను మాజీ ఎంపీ. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అతను మాజీ మంత్రి. జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు, అతను మాజీ మంత్రి. వలమనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, అతను మాజీ ఎమ్మెల్యే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అతను మాజీ ఎమ్మెల్యే. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అతను ప్రస్తుత ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయరేంటి? ఇప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే గతంలో ఒకసారి, ఇప్పుడు ఒకసారి, 2 సార్లు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇంకా మాజీ మంత్రి అంబటి రాంబాబు జైల్లో ఉన్నాడు. ఇంకా విడుదల రజని, పేరి నాని, రోజా ఇట్లాంటి మాజీ మంత్రులు చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ మీద ఏ క్షణమైన అరెస్టు కావడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర లభ్యమై ఉన్నాయి. బియ్యం కుంభకోణానికి సంబంధించి, ఆడుదామాంధ్ర కుంభకోణానికి సంబంధించి, క్వారీ యజమాని బెదిరించిన కేసులకు సంబంధించి ఒక్కొక్కరి చిట్టా ఒక్కొక్క రకంగా ఫైళ్ళు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళని అరెస్టులు చేయదు, వీళ్ళని అరెస్టులు చేయలేదు అని చెప్పని అది ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా లోపల పెట్టలేదు ఏంటి అనే క్రమంలో ఇన్ని అరెస్టులు జరిగినా కూడా వీటిని రికగ్నైజ్ చేయటంలా. ఓకే ఓకే, వీళ్ళు ఎవరు చిన్న చిన్న వ్యక్తులు కాదు. ఇవాళ నిన్న సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన రాజకేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశాడు. అలాగే ఆ ప్రభుత్వంలో అతను ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా వాలంటీరింగ్ వ్యవస్థకి ట్రైనింగ్ అండ్ మానిటరింగ్కి బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరి మీద కేసులు నమోదు కాలేదు, ఎవరి మీద అరెస్టులు జరగట్లేదు అనేది సత్యదూరమైన వార్త. అది సో 17A అవసరం రావచ్చు వీళ్ళకి కూడా, ఏ క్షణమైనా రావచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ సిచ్యుయేషన్లో ఆయన ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏ కేసు నమోదు చేస్తాయని చెప్పి భయంలో ఉండి ఆయన మీద నమోదైన వ్యక్తిగత ఆస్తుల కేసుల్లో కేంద్ర ప్రభుత్వ కేంద్ర విచారణా సంస్థల నుంచి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది అనే అభిప్రాయంలో ఉన్నప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో అది యూపీఏ ఆధ్వర్యంలో ఉన్న సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వమా, ఇవాళ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అనేది అప్రస్తుతం. కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహం అన్ని తీరాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ గారి దగ్గర కూడా అతి వినయం దూరత లక్షణం అన్నట్టుగా మిగిలిన ప్రజాస్వామిక విలువలు పాటించినా పాటించకపోయినా, శాసనసభ్యులుగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించకపోయినా, వాళ్ళని ఎన్నిక చేసుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు పనిచేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ముఠ గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ఆయన దగ్గర మాత్రం అతి వినయం ప్రదర్శించే తీరతారు. కాబట్టే గవర్నర్ గారి ప్రసంగం వరకు హాజరయ్యి మమ అనిపించి మరుసటి రోజు నుంచి గవర్నర్ గారి ప్రసంగం తర్వాత రోజువారీ సభా కార్యక్రమాలకు మాత్రం వాళ్ళు హాజరు కావట్లా. అదే విధానాన్ని గత సమావేశాల సందర్భంగా చూసాం, ఇప్పుడు ఈ సమావేశాల సందర్భంగా కూడా అదే చూడబోతున్నాం మనం. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు తప్పకుండా. జగన్మోహన్ రెడ్డే ముందు వరుసలో నిలబడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ నిన్ననే ప్రభుత్వాన్ని కాంటాక్ట్లోకి వెళ్ళారంట శాసనసభ అధికారులకి వైసీపీ ఎమ్మెల్యేలు, మా నాయకుడిని కారు లోపల దాకా ఎలో చేయండి ప్లీజ్ అని చెప్పని. ఇది గతంలో జరిగినట్టుగానే ఆ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. ఏదో ఒకటి రమ్మని ఎక్కడ దాకా వస్తే మనకి ఏమైంది, సభకు ఇందాకే చెప్పుకున్నట్టుగా సభకంటూ అడుగు పెట్టనీయమని చెప్పని వీళ్ళు కూడా మొహం చూడాలనుకుంటున్నారు. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో సభలో అందరిని పలకరించినట్టే దగ్గరికి వెళ్ళి ఆయన కూడా పలకరిస్తారు. మరి ఒకనాడు అవహేళనలతోటి వీళ్ళని వేధింపులకు గురి చేసి ఎన్ని రకాల సూటిపోటి మాటలతోటి వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక పక్క 164 మంది సభ్యుల సంఖ్యాబలం కొటలాగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఒక రకంగా 100% ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఆయన సభలకు అడుగు పెట్టడం వల్ల మరి అటువంటప్పుడు దాన్ని చూసి ఎంజాయ్ చేయాలని చెప్పని అధికార పక్షానికి కూడా ఉంటుంది కదా. కాబట్టి చూద్దాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభకు రావటం ఖాయం. అంటే ఇక్కడ మొన్న కేసీఆర్ ఒకరోజు తెలంగాణలో సభకి వచ్చి వెళ్ళారు. కేసీఆర్ సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇప్పుడు సమావేశాలకు వస్తున్నారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే,
దాంతోపాటు కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్ళి కేసీఆర్కి నమస్కారం, అక్కడికి సీటు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వస్తే అది ఏ స్థాయిలో ప్రచారంలోకి వచ్చిందో మనం చూసాం. రేపు పొద్దున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అలానే నమస్కారం పెడతారా? అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనా, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వెళ్ళి నమస్కారం పెడతారా అక్కడ అనే చర్చ కూడా సభానాయకుడిగా ఉండే ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, ఎవరైనా సరే సభానాయకుడిగా ఉన్నవాళ్ళు సభ ప్రారంభ దినం రోజున అన్ని పక్షాల దగ్గరికి వెళ్ళి అందరికీ పలకరించి వస్తారు, నమస్కారం చేసి వస్తారు. అదేమి సభ సాంప్రదాయాల్లో భాగంగానే అది మొదటి నుంచి కొనసాగుతూ ఉంది. దానికి హోదా ఆక్షేపణీయం లేదు, హోదాతో కూడా సంబంధం లేదు. ఓకే, ముఖ్యమంత్రి హోదాలో సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా ఆ ముందు వరుసలో ఉన్న అందరినీ పలకరించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పలకరిస్తారు. ఓకే, అంటే కేసీఆర్ సలహా ఏమన్నా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి అనే చర్చ ఉంది. అంటే ఒకనాడు కేసీఆర్ గారు సలహాలు ఇస్తే చూసి అడుగులేసే స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చేమో, కానీ ఇవాళ 4వసారి చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఒక రంగం మీరు చెప్పేది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ గారు కూడా శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా ఆయన స్పీకర్ కార్యాలయంలో చేశాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఆయన సభకు హాజరు కావట్లా, హోదా ఉండి కూడా. ఈయన నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తాను అంటున్నాడు. అక్కడ ఆయనకి ప్రజలు ఆ హోదా ఇచ్చిన ఆయన సభకు హాజరు కావట్లా. ఈయన నాకు ప్రజలు ఈ హోదా ఇవ్వకపోయినా మీరిస్తే వస్తాను అంటున్నాడు. కోర్టులు ఇస్తే, స్పీకర్ గారిని కానీ అంటే సభాధ్యక్షుడు ఇవ్వాలి అంటే సభ ఆమోదం ఉండాలి. మీరు గనక దయదలిచి నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తా అంటున్నాడు. ఆయనకేమో ఇచ్చినా కూడా రావట్లా. కాబట్టి ఇక్కడ ఇరువురు సభకు హాజరు కాకూడదని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల్లో కూడా తాము వేధింపులకు గురి చేసిన వ్యక్తులు వాళ్ళ ముఖ్యమంత్రి హోదాల్లో సభానాయకులుగా కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళ వైపు సూటిగా స్పష్టంగా చూసే నైతికత లేని పరిస్థితుల్లోనే అక్కడైనా ఇక్కడైనా ఇవాళ సభను బహిష్కరించి ఇవాళ సభా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకా తెలంగాణలో కేసీఆర్ గారు రాకున్నా ఆయన శాసనసభ పక్షం హాజరవుతుంది. ఆయన శాసనసభ పక్ష ఉపనాయకులు చాలా సమర్థంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకుండా ఆయన శాసనసభ పక్షాన్ని కూడా పంపించాల. కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఇన్సెక్యూరిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో. తన ఆబ్సెన్స్లో ఒకవేళ మిగిలిన శాసనసభ్యులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వాళ్ళు ఎక్కడ లైమ్లైట్లోకి వస్తారో, వాళ్ళకి ఎక్కడ అటెన్షన్ వాళ్ళ వైపు డ్రా అవుద్దో, వాళ్ళ సామర్థ్యం ఎక్కడ నిరూపణ జరిగి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేకపోయినా పర్వాలేదు మన శాసనసభ్యులు పలానా వ్యక్తి బ్రహ్మాండంగా ప్రసంగిస్తూ ఉన్నాడు అనే ఎలివేషన్ వాళ్ళకి ఎక్కడ దక్కుద్ది అని చెప్పిన ఒక ఇన్సెక్యూరిటీ. అదే క్రమంలో తన ఆబ్సెన్స్లో ఒకవేళ ఏదో ఒక అవసరాలు రీత్యానో తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల దృష్ట్యానో ప్రభుత్వంతో వీళ్ళు ఎక్కడ కలుస్తూ ఉంటారో, ఎక్కడ ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడుద్దో, ఎందుకు వచ్చిన సోప నాతో పాటు వాళ్ళని కూడా సభకు రానియకుండా ఉంటే పేడ వదిలిపోయానని చెప్పని ఆయన రావట్లేదు, వాళ్ళని కూడా రానివ్వట్లా. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఆ చర్చ అవసరం లేదు, కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, సభలో మాట్లాడాలన్న ఉత్సాహం ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారు మీరు. సో వాళ్ళు కూడా రేపు ఒక్క రోజుకే పరిమితమా, తర్వాత ఏమైనా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు జరిగిన దాన్ని మనం పరిశీలిస్తే ఏకదిన కసులుతాలుగానే పరిగణించాలి వాళ్ళని కూడా. రేపు ఒక్కరోజే సభకు హాజరవుతారు. ఒకవేళ గతానికి భిన్నమైన వైఖరి తీసుకొని ఆయనతో పాటు శాసనసభ పక్షం మొత్తం హాజరవుతారా, లేదు ఆయన వరకు మానుకొని శాసనసభ పక్షాన్ని పంపిస్తారా, లేదు యథావిధిగా నేను వెళ్తున్నా నాతో పాటు తల్లికోడి వెనక వచ్చే పిల్లకోళ్ళులాగా మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి అని చెప్తారనేది రేపు నిర్ధారణ అయిపోద్ది మనకి. రైట్ అండి, థ్యాంక్ యూ.